హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు పార్ట్ 3 వ్లాగ్. పార్ట్ 2 వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పార్ట్ 2 వ్లాగ్ అయితే చెప్పాను కదా, పార్ట్ 3 వ్లాగ్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇది అనమాట వ్లాగ్. నెల్లూరుకి అలా వెళ్ళామో లేదా అండి, అదృష్టం అయితే తన్నుకుంటూ వచ్చింది. ఆ డే అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ బ్లాగ్లో అయితే సర్కస్టిక్ సాయి అన్నాక షాపి ఆ ఎంజీబీ మాల్లో మొత్తం అయితే తిరిగామన్నమాట. సెకండ్ బ్లాగ్ వచ్చేసి ఇన్స్టా చుక్కని అయితే కలిసాము. ఇంకా థర్డ్ బ్లాగ్ ఏందని చూస్తున్నారా, ఏందో మీ అందరికి తెలియాలంటే ఫుల్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసేయండి. అండ్ మీరైతే ఒక మిస్టేక్ చేస్తున్నారు గైస్. ఆ మిస్టేక్స్ ఏంటి అని చూస్తున్నారా, కామెంట్ చేసిన పక్కలో హైప్ అని వస్తుంది సైడ్ జరిపితే, ఆ హైప్ని ఖచ్చితంగా ట్యాప్ చేయండి. ఇదేనండి మీరు చేసే మిస్టేక్, అంతేనండి. ఇంకా ఎంతమంది హైప్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ బ్లాగ్ సెకండ్ బ్లాగ్ ఎవరు చూసారో పార్ట్ 1 పార్ట్ 2 ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ రెండు వ్లాగులు చూసిన వాళ్ళకైతేనే పార్ట్ 3 వ్లాగ్ అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మేమైతే మీరు చూసినట్టయితే ఇక్కడైతే మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. అదే ఏం ఎగ్జిబిషన్ అని చూస్తున్నారా, అయోధ్య రామ మందిరం ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం గైస్. ఎంతమంది నెల్లూరులో అయోధ్య రామ ఎగ్జిబిషన్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ మేమైతే వెళ్ళామన్నమాట. సో అంత దూరం నుంచి అయోధ్య చూడలేం కదా, సో అందుకే అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఎగ్జిబిషన్లో అయితే ఎలా పెడతారో జస్ట్ మామూలుగా బొమ్మలు పెడతారేమో అనుకున్నాము, అలానే అవుతుందేమో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఎంట్రీలు అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. అస్సలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అనమాట. బొమ్మలు కాదండి, రియల్గా చేసినట్టు అంత బాగున్నాయి. చూడండి ఒక్కసారి మీరు కూడా. ఎంతమంది అయోధ్య చూడలేదు ఇప్పుడైతే చూసేసేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. అసలు గుళ్ళేకి ఎంటర్ అయినట్టు అయింది అనమాట, అంత బాగా చేశారనమాట. ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. చూడండి ఇక్కడ నేనైతే వెళ్తున్నా, నేను మా మమ్మీ ఇంకా మా డాడీ బాబాయ్ చిట్టి పొట్టి బంగారు తల్లులైన మా చెల్లెలు కూడా వచ్చారు. అండ్ మా అన్న కూడా వచ్చారు మాతో పాటు. ఎంట్రింగ్లోనే స్టెప్స్ ఉంటాయి, ఇంకా కొంచెం ముందుకు వస్తేనే ఇలా మొత్తం ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగుందో, ప్యాలెస్ ఉన్నట్టుంది అనమాట. నాకైతే ఆ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారి లైటింగ్ ఒక్క చిన్నది బొమ్మలాగా చేయడం కూడా ఎంత కష్టపడి ఉంటారో గాయస్. నిజంగా అంత పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారు వాళ్ళైతే, ఎవరు చేశారో కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. కట్టిన వాళ్ళు కూడా ఇంతగా చేసిండారేమో అనే ఫీలింగ్ వచ్చిందంట. ఒక్కసారిగా అయోధ్య లోపలికి వెళ్ళిన తర్వాత రాముడు దేవుడు ఉన్నాడు అనమాట. సో అక్కడికి వెళ్తూనే ఒక్కసారిగా ఇంకా చూసేసాం, అమ్మయ్య మేమైతే అయోధ్య రామ మందిరం టెంపుల్కి అయితే వెళ్ళాం అని ఒక ఫీల్ వచ్చేసింది మాకైతే. ఇంకా అటు నుంచి ఇంకొక కొంచెం ఫ్రంట్కి వెళ్ళి రైట్ తిరుగుతూనే ఇక్కడైతే ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట, ఢిల్లీ బజార్ లాగా మంచిగా. ఇక్కడైతే ఎగ్జిబిషన్ కాబట్టి ఉయ్యాలలు, ఇంకా చాలా అంటే చాలా గేమ్స్ ఉండే. ఇంకా మేము అన్నీ ఎక్కుదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మా డాడీ ఒక వీడియో అయితే చూశారనమాట, తెగిపోతుందంట ఉయ్యాల్లో ఎక్కిన తర్వాత. సో అందుకే దాన్ని చూసి భయపడి ఇంకా మమ్మల్ని అయితే ఎక్కిపిలేదు అనమాట. సో మా చిట్టి పుట్టి బంగారు చెల్లెలు కూడా అడిగారు ఎక్కాలని చెప్పేసి. మేము కూడా ఎక్కాలనే అనే ఇంట్రెస్ట్తోనే వెళ్ళాము. కాకపోతే ఇంకా తెలిసి ఇంకా వద్దులే అని చెప్పి స్టాప్ అయిపోయాం. ఇక్కడే అనమాట ట్విస్ట్. పార్ట్ 3 వీడియోలు ఇదే అనమాట మెయిన్ది. ఏంటంటే మనమైతే మన బుజ్జి సబ్స్క్రైబర్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే మేమైతే వచ్చామన్నమాట. సో వాళ్ళని కలిసాలి అని చెప్పేసి, వాళ్ళైతే మనల్ని కలవాలని చెప్పి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆంటీ మాకైతే మేము వెళ్తూనే రిసీవింగ్ కానీ అంకుల్ కానీ ఇంకా చాలా అంటే చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నారు. సో వెళ్తూనే మంచి సరదాగా మాట్లాడుకున్నాం. చాలా అంటే చాలా నవ్విస్తుంది అనమాట ఆంటీ. మమ్మీ లాగానే బాగా జోకులు వేస్తుంది ఆంటీ కూడా. ఇక్కడ తొర్రి మా చెల్లి పాప కూడా కూల్ వాటర్ తాగి ఎక్స్ప్రెషన్ చూడండి తనది అసలు. మళ్ళీ కావాలి అని అడుగుతుంది, తొర్రి చూపిస్తుంది అనమాట. సో పండు ఉడిపింది మా చెల్లికి. సో అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చామని చెప్పేసి ఆ టైంలో కూడా ఆంటీ షాప్ను కూడా పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళి ఛాయ్ పెట్టుకొని మరీ వచ్చారనమాట ఆంటీ మా కోసం. ఆంటీకి చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్ యూ ఆంటీ, మాకు ఛాయ్ తెచ్చినందుకు అండ్ అలానే మంచిగా చూసుకున్నందుకు, రిసీవింగ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ ఇంకా వాళ్ళ కొడుక్కి కానీ తమ్ముడికి కానీ ఆంటీకి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే అందరం వెళ్తూనే ఛాయ్ తాగాం. ఛాయ్ తాగిన వాళ్ళకి ఏంటి అని చెప్పేసి ఛాయ్ తాగిన వాళ్ళు కూడా ఉందన్నమాట. సో ఎవరెవరు తాతారని అందరికి ఇచ్చేసారు. తాగిన వాళ్ళకి ఇంకా జ్యూసెస్ వస్తూనే అమ్మ బాబు ఈ మర్యాదలతో చచ్చిపోయేలాగా ఉన్నామన్నమాట. సో అంత మంచి మర్యాదలు ఎక్కడ చూడలేదు గైస్, నేను నిజంగా చెప్తున్నా. కుర్కురలు ఇస్తుంది, లేస్ ప్యాకెట్లు ఇస్తుంది, జ్యూస్లు ఇస్తుంది, కాఫీస్ మింద 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 అన్నీ ఇచ్చేసింది అనమాట. సో ఒకటేసారి ఆంటీ ఎండాకాలం అసలే ఇది తిన్నామనుకోండి ఇంకా అడ్రస్ కంట్రామా అంటే
పర్వాలేదమ్మా ఏం కాదు మేము ఉంటాం కదా తాగు అని చెప్పేసి చూస్తున్నాను. రాజుపల్లి లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఆంటీ. మీరు కూడా ఇంకెందుకు లేటు వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీ నెక్లెస్ బాగుంది కదా, మీరు కూడా కామెంట్ చేయండి ఆంటీ అవుట్ఫిట్ ఎలా ఉందో. సో నాకైతే నెక్లెస్ నచ్చిందనమాట. సో నేనైతే అడిగాను ఆంటీ నాకు నెక్లెస్ నేను సరదాగా అలా నవ్వాను అనమాట. ఆంటీ వచ్చి సరే అమ్మ ఎత్తుకెళ్ళు, ఎవరు తీసుకెళ్ళలేదు నువ్వే కదా ఇంకెందుకు తీసుకెళ్ళు అని చెప్పేసింది అనమాట. చాలా అంటే ఆ మాట అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ చెప్తుందనమాట మా మమ్మీ. సో ఆంటీ మా కోసం కష్టపడి, అక్క అయితే మా కోసం కష్టపడి ఇంకా ఛాయ్ తెచ్చిందని చెప్పి చెప్తుంది మా మమ్మీ. ఆంటీ ఇంకా సరదాగా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా మా డాడీ ఇంకా అంకుల్ వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇక్కడ మా మమ్మీ ఇంకా ఆంటీ ఛాయ్ తాగుతూ సరదాగా టైం స్పెండ్ చేసాం కాసేపు ఆంటీ వాళ్ళతో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంత మంచిగా రిసీవింగ్ చేసుకున్నాక మన చుట్టుపుట్టి సబ్స్క్రైబర్లు కూడా ఇంత మంచిగా చూసుకుంటారు. ఆప్యాయత, ప్రేమ, అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారనమాట. ఆంటీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయింది. ఇంకా నెల్లూరుకి వెళ్తేనే ఒక రిలేటివ్ లాగా అయిపోయినారు ఆంటీ అయితే. అక్కడికి వెళ్తూనే ఇంకా ఎవరున్నారు రిలేటివ్స్ అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనమాట. ఆంటీ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట. ఖచ్చితంగా మా కోసం టైం స్పెండ్ చేస్తుంది. అండ్ నువ్వు ఛాయ్ తాగలేదు కదా ఇంకా లేసులన్నా తిను, జ్యూసెస్ అన్నా తాగని చెప్పేసి నాకైతే లేసులు అన్నీ ఇచ్చేసింది అనమాట. చూడండి ఒకసారి ఎన్ని లేసులు ఇచ్చిందో. ఆంటీ వద్దా అంటే ఇంటికి వెళ్ళాక భోజనం చేయాలంటే అస్సలు అది ఏం కుదరదు, నువ్వు తిను ఇక్కడే భోజనం కూడా చేద్దు అని అంతా పట్టుకునింది అనమాట. అందరినీ పంపించలేదు. హాయ్ చెప్తున్నాడు తమ్ముడు ఇంకా వాళ్ళ మమ్మీ ఆంటీ కూడా. మీరు కూడా హాయ్ చెప్పండి ఆంటీకి. అండ్ మేమైతే లేసులు తింటూ ఎంజాయ్ చేస్తూ ఆంటీతో సరదాగా మాట్లాడుతూ మా మమ్మీ వాళ్ళు ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేశారు అనమాట. ఇంత టైం స్పెండ్ చేసాం కూడా ఇంత టైం అయిందా అనే ఒక్క డౌట్ కూడా రాలేదనమాట మాకు. అంత సరదాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్గా మేమైతే పిక్స్ తీసుకొని ఆంటీతో ఫొటోస్ తీసుకొని ఇంకా ఆంటీ మనతో ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేసి వాళ్ళు సెండ్ ఆఫ్ చెప్పారనమాట. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఫైనల్గా ఇంకా రేపు టుమారో మార్నింగ్ అనగా ఈరోజు అనమాట. సో నైట్ ఎగ్మిషన్ ఇంకా సబ్స్క్రైబర్ ఆంటీ వాళ్ళని అయితే కలిసాము. ఇంకా మార్నింగ్ మేమైతే బయలుదేరుతున్నాం. సో ఇక్కడ చూడండి అక్క చెల్లెలు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతారని చెప్పేసి గిచ్చుకొని పెడుతున్నారు. సో ఇంకా పిల్లలు అయితే ఏడవలేదనమాట. మాకు చాలా ఒక హ్యాపీ అనిపించేసింది. వాళ్ళు ఏడవలేదు, మిమ్మల్ని మళ్ళీ పిలుచుకెళ్తా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే అనింది. సో అందుకే వాళ్ళు చాలా నవ్వుతూ ఇచ్చారు. ఐ హోప్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.